జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో మనకి ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల వల్ల మనకి దిక్కు తోచని స్థితి అనేది ఏర్పడుతుందండి. అంటే మనకి ఏమి చేయాలో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతాము. మానసికంగా కూడా మనము కృంగిపోయి ఉంటాము. చాలామందికి అప్పుల బాధల వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారని, అంటే అప్పుల వాళ్ళు వచ్చి వడ్డీల గురించి డబ్బుల గురించి అడిగినప్పుడు వాళ్ళు చాలా మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారండి. అలాంటి స్థితిలో మనకి చాలా మెంటల్ టెన్షన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇంక మనం ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో కనుక ఈ చక్కటి మంత్రాన్ని కనుక మనము చదవటం వలన అమ్మవారే మనకి చక్కటి మార్గాల్ని చూపిస్తారండి. చాలామందికి ఒకటి కాదండి, రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో బాధపడుతూ ఉంటారు. మనుషుల వల్ల కానీ, ఆర్థికంగా కానీ, ఇంకా రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి జీవితంలో ఏదో రకమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవి బయటికి చెప్పుకోలేని సమస్యలు కొన్ని అయితే, కొన్ని చెప్పుకునేవి అవ్వచ్చు. ఇలా ఏవైనా సరే సమస్యలతో బాధపడే వారికి ఈ చక్కటి మంత్రాన్ని కనుక మీరు ప్రతి నిత్యము చదివినా రాసినా కూడా మీకు చాలా చక్కటి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరిగి తీరుతాయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో మన కోరికను తప్పకుండా తీర్చే, మనకి దిక్కు తోచని స్థితిలో, ఎవరు సహాయంగా లేని స్థితిలో అయినా సరే, ఆరోగ్యపరంగా అయినా, మరి ఇంకే మానసిక సమస్యలు అయినా సరే, ఆర్థికపరమైన సమస్యలు అయినా సరే, అమ్మవారి మీద మనం నమ్మకంతో, అమ్మవారు మనకి తోడున్నారు అనే నమ్మకంతో గనక మనము ఈ మంత్రాన్ని గనక, వారాహి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక అంటే మనం చదవటం వలన మనకి అమ్మవారి దిగి వచ్చి సహాయం చేస్తారు అనడంలో ఎటువంటి సందేహము లేదండి. కేవలం నమ్మకం ఉన్నవారు మాత్రమే ఈ మంత్రాన్ని చదవండి. నమ్మకం లేని వాళ్ళు అసలు ఈ జోలికే రావద్దు. మనము నమ్మకంతో ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా అది సత్ఫలితాలను ఇవ్వటానికి మనకి ఎక్కువ పాసిబిలిటీ అనేది ఉంటుందండి. కాబట్టి నమ్మకంతో మీరు ఈ మంత్రాన్ని చదవండి. మీ యొక్క కష్టతరమైన పరిస్థితుల్లో, మనం ఇంకా దిక్కుతోచని స్థితిలో, ఇంకా ఎవరూ మనకి హెల్ప్ చేయరు అనుకునే స్థితిలో మనం గనక ఈ మంత్రాన్ని గనక పఠించటం వలన తప్పకుండా మనకి మంచి మంచి అద్భుతాలు అనేవి, నమ్మశక్యం లేని కాని అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయండి. ఆ మంత్రము ఏమిటి అంటే ఓం వరాహ వదనాయే నమః, ఓం వరాహ వదనాయే నమః, ఓం వరాహ వదనాయే నమః అనే ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు కానీ, 51 సార్లు కానీ, వీలుంటే 108 సార్లు కానీ రాసిన, చాంట్ చేసిన మనము తప్పకుండా మనకి మంచి మంచి ఫలితాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి. అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పొద్దున్నే లేచి బ్రహ్మముహూర్తంలో ఆయన చదవచ్చు, లేదా రాత్రి పడుకునే ముందైనా సరే అమ్మవారి నామాన్ని మనము తలుచుకొని నిద్రపోవచ్చండి. పూజ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా ఇంట్లో దీపము అనేది పెట్టుకొని అమ్మవారికి పానకాన్ని నివేదనగా ఇచ్చి ఆ పానకాన్ని తాగి చూడండి. అమ్మవారే మన ఇంటికి దిగి వచ్చి మన యొక్క సమస్యను తీర్చారా అన్నట్టుగా మన జీవితంలో గొప్ప గొప్ప మిరాకిల్స్, నమ్మశక్యం కాని అద్భుతాలు కూడా మనము చవి చూస్తామండి. నమ్మకం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని ప్రయత్నించండి. మంచి మంచి అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరగాలని సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాతా.